నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకోవద్దు. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు అమ్ముకోవాలి. కలెక్టర్ కిమియా నాయక్. పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్. గీత వృత్తిని నమ్ముకొని కుటుంబ జీవనం సాగించే గౌడులకు సేఫ్టీ మోకులు. శిక్షణ పొందిన గౌడులకు సేఫ్టీ మోకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలో ఆవునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కిమియా నాయక్, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కలిసి ప్రారంభించారు. జిల్లాలోని మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. రైతులంతా పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. సన్న రకాల ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి పాల్గొన్నారు. కొట్టండి. సార్ ఇటు చూడండి సార్. సైలెంట్ అండి సార్. సార్ ఓకే. ఓకే ఒకసారి సార్. నా ఎడుదోడు ఎలానా సార్ సార్ ఫోన్ దియనా ఫోన్ మీరు లేకపోతే రమ్య కప్పు ఇటండి సార్ పక్కకు రండి. బిల్ అటాచ్మెంట్ చేస్తాను సార్. మన దగ్గరకి ధనలక్ష్మి చేయించారు. మీరు బిల్లు ఏ బిల్లుకి ఇచ్చారు? ఇది వచ్చినాయి తొందరగా పోతే మనకు బాగుంటుంది. మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేటట్టు చూడండి. ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయండి, బండ్లు కూడా పంపిస్తాం సార్. ఇంకోటి సార్, సన్నబడ్లు పెట్టినాం సార్. దాని పరిస్థితి ఏంది చెప్తా. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటగా ముస్తాబాద్ మండలంలో ఆవునూరు ప్యాక్ సెంటర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. రైతులు చాలా వారం రోజుల నుంచి ధాన్యం కోసుకొని ఆరబోసుకుంటున్నారు. ఈరోజు స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మొన్నటి దాకా కొంచెం వర్షాలు, దసరా పండుగ ఉండే చేయడం జరిగింది. మరి మహిళలు చాలా సంవత్సరాలుగా ఐకేపీ సెంటర్ ద్వారా మరి గూడెం గ్రామంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తూ రైతులకు తమ సేవలను అందిస్తున్నారు. వారి సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత కూడా
ధాన్యాన్ని మరి దళాలకు అమ్మకుండా మరి ప్రభుత్వానికి అందించి మరి ప్రభుత్వానికి మరి రైతులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ మరి వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి సమయంలోనే వీరు డబ్బులు అందించడం చాలా గర్వించదగ్గటువంటి విషయం. మరి వీరి సేవలు ఇంకా ముందు ముందు మంచిగా రైతులకు అందించాలి. మరి ఈ కాలంలో కొద్దిగా ఎండ కూడా చలికాలం అయినప్పటికీ ఎండ కూడా ఉంది, కొంచెం నీడ ఏర్పాటు చేస్తూ మరి వారికి తాగునీరు కూడా కొంచెం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి అకాల వర్షాలు వస్తాయి కాబట్టి మీరు అమాలీలను బతిలాడుతారో ఏం చేస్తారో కానీ కొంచెం తొందరగా ధాన్యాన్ని కాంట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే వడ్లకు 500 రూపాయలు నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన 8 మంది హిందూ యువకులపై అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వాణిజ్య వ్యాపార సముదాయాల బంద్కు పిలుపునిచ్చాయి. మండల కేంద్రంలోని తెరిచి ఉన్న షాపులను హిందూ సంఘాలు శాంతియుతంగా మూయించాయి. వేకువజామున అక్రమంగా పోలీసులు ఇళ్లలోకి చొరబడి హిందూ యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ శివసాయి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేని మార్కెట్ కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు సైతం 500 రూపాయలు బోనస్ గా ఇస్తుందన్నారు. కనీసం మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని, పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మిగిలిపోయినటువంటి రైతులు అయితే రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరైతే 2 లక్షల లోపల ఉన్న వివిధ కారణాల పేర్లు తప్పిబడి వివిధ కారణాలతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తి చేసినాం. 2 లక్షల పైబడి రుణాలు ఉన్నటువంటి తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ రాజకీయాలకు అనవసరమైనటువంటి ఆ రోజు 5 లక్షల రూపాయలను 5 పర్యాలు మరి రుణమాఫీ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇవాళ హరీష్ రావు లాంటి కేటీఆర్లకు సిగ్గుచరం ఉండాలి. రైతుల గురించి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు హరీష్ రావుకు లేదు. నీకు మా ప్రభుత్వం గురించి మాట్లాడే కానీ ప్రజల గురించి మాట్లాడే నైతికమైన హక్కు లేదు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులకు ఇలా మేము అన్ని భరించి ప్రజలకు ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఈ యొక్క రైతులు అండగా నిలబడే కార్యక్రమంలో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంకా మీరు మద్దతు జరపాల్సిన పోయి ఇంకా సిగ్గు తప్పి మేము రుణమాఫీ చేయలేదని అంటున్నాం. మేము ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ దాదాపు
22 లక్షల మందికి చేసినాం. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. త్వరలోనే మిగిలినటువంటి వాళ్ళని చేస్తాం. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. తప్పకుండా 2 లక్షలు పైబడి ఉన్న వాళ్ళకి కానీ 2 లక్షల లోపల మిగిలిపోయిన రైతాంగం కూడా రుణమాఫీ చేసి తీరుతాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి రైతులు మిమ్మల్ని జన్మలో కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నమ్మేటువంటి ప్రసక్తే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగం అండగా నిలబడి ఇటు మద్దతు ధర తీసుకోండి, ఇప్పుడు పత్తి కొనుగోలు తీసుకోండి, మరి వరి సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ తీసుకోండి, రుణమాఫీ తీసుకోండి. రేపు పొద్దున్నే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎవరైతే పంట పండించేటువంటి రైతుకి మేము ఇప్పటికే ఏఈఓలకు అందరూ చెప్పినాం, నిజమైనటువంటి రైతు వ్యవసాయం చేసేటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా అనే కార్యక్రమం ఇస్తాము. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏమని, లేకపోతే గుట్టలకు ఏమని, రోడ్లకి ఏమంటే ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు. నిజంగా పంట పండించే ప్రతి రైతుకి ఇస్తాం. అది కూడా సంవత్సరానికి 7,000 పంటకు 7,500 చొప్పున 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి రైతాంగాన్ని అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే మా రైతు సోదరులు కానీ ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పి మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ మొట్టమొదటిసారిగా మరి పత్తి కొనుగోలు కేంద్రాన్ని CCI సెంటర్ని మరి మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ పరిధిలో ఉన్నటువంటి వీటిని ప్రారంభించే కార్యక్రమం ఆహ్వానించినటువంటి మరి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇండస్ట్రీ వాళ్ళు శివ సాయి కాటన్ జిన్నింగ్ మీద మా రామకృష్ణ గారికి, రాజు గారికి, అదేవిధంగా మా బయ్యర్ గారికి, అందరికీ ప్రత్యేకమైనటువంటి మార్కెట్ సెక్రటరీ గారికి, మా మార్కెట్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. గీతా కార్మికులు వృత్తిని నమ్ముకొని కుటుంబ జీవనం సాగించే గౌడులకు తాటి చెట్టు ఎక్కి దిగేటప్పుడు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటమయ్య సేఫ్టీ రక్షణ కవచం మోకులను ఎమ్మెల్యే బుక్య మురళీనాయక్ చేతుల మీదుగా అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో సుమారు 104 మంది శిక్షణ పొందిన మహబూబాబాద్ నియోజకవర్గ గౌడ సోదరులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సేఫ్టీ మోకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో గీత వృత్తిని నమ్ముకొని జీవించే ప్రతి ఒక్కరికి ఈ సేఫ్టీ మోకులను రక్షణ కవచంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మికులు ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అనివార్య కారణాల వల్ల పైనుంచి కింద పడ్డా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోటి కాటమయ్య కిట్లను రూపొందించి ముందే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేసి ఏ విధంగా వాడుకోవాలి కాటమయ్య కిట్లు అని చెప్పేసి పూర్తిగా వివరించడం జరిగింది. ఒక మంచి రోజు మనందరం క్యాంప్ ఆఫీసులోనే అందరికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం 10 మందికి తెలవాలి అనే లక్ష్యంతో కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే గీత కార్మికులు కావచ్చు, లేకపోతే కమ్మరి అలా ఎవరి కుల వృత్తులను వాళ్ళు ప్రోత్సహించాలి. చదువుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి కులాన్ని నమ్ముకొని కుల వృత్తి నమ్ముకున్న వాళ్ళు చాలా మందిని వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇచ్చుకుంది. అదేవిధంగా నా దగ్గర చాలామంది కుమ్మరి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే మేము మా కుల వృత్తి కుండలు చేసుకునే వాళ్ళం, మా కూడా ఏదో ఒక రకంగా కొంత ల్యాండ్ ఇప్పించండి, మా కుల వృత్తిని మేము ముందు తరాలు కూడా తీసుకెళ్తాం, లేకపోతే మా కులం అనేది అంతరించిపోతుందని చెప్తే నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పేసి వాళ్ళ ఒక యూనిట్గా ఏదైతే మనం కాటన్ యాక్టివ్లకు ఒక యూనిట్ ఇస్తున్నామో ఒక యూనిట్ ఉండి మిగతా రాష్ట్రాలలో కావచ్చు, మిగతా ప్రదేశాలలో దాంట్లోనే ఏదో ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది మీరు తీసుకొని ఒక యూనిట్ లాగా ఉంటే మీకు ఏదైనా ల్యాండ్ ఇప్పిస్తాం, 5 ఎకరాలు కావచ్చు 10 ఎకరాలు కావచ్చు ఇప్పిస్తే మీ కుల వృత్తిని కనుక మీరు పెంపొందించగలిగితే 10 మందికి ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంత కలుషితమైనటువంటి ధాన్యాలు, ఆహారధాన్యాలు తింటున్నాం. తినడం వల్లనే 20 సంవత్సరాలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 30 సంవత్సరాలకి గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు, అన్ని రకాల జబ్బులు. ఇంతకుముందు నేను చదువుకున్నప్పుడు 1980లో
60 సంవత్సరాలు దాటిన తర్వాతనే దీర్ఘకాలిక సమస్యలు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు వస్తాయని మేము చదువుకున్నాం. ఇప్పుడు అట్లా లేదు. 10 సంవత్సరాల వరకు షుగర్ వస్తూ ఉంది, 20 సంవత్సరాల వరకు షుగర్ వస్తూ ఉంది. అందుకే మన పూర్వీకులు ఏం చేసారు, మట్టి పాత్రలో వాళ్ళ ఆహారం వండుకునేవారు, దంపుడు బియ్యం తినేది. ఇప్పుడు ఏదున్నా కూడా ఒకటో పాలిష్ తోటి కలర్ మంచిగా రాకపోతే రెండవ పాలిష్ కొట్టమని చెప్తున్నాం. మరి ఏది బియ్యాన్ని తెల్లగా ఉండాలి, ఈజీగా జీర్ణం కావాలి. అందుకే మన జీర్ణకోశం మొత్తం పాడైపోతా ఉంది. కుల వృత్తులను మనం ప్రోత్సహిస్తాం, కానీ చదువుకున్న మన బిడ్డలకు మాత్రం తప్ప ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. గత ప్రభుత్వం ఏం చేసింది, గోరలు ఇచ్చేసి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకోవద్దు, కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు అమ్ముకోవాలి కలెక్టర్ కిమియా నాయక్. పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి, సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్. గీత వృత్తిని నమ్ముకొని కుటుంబ జీవనం సాగించే గౌడలకు సేఫ్టీ మోకులు. శిక్షణ పొందిన గౌడలకు సేఫ్టీ మోకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.